నమస్తే. మన లోటస్ మీడియా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. సో మన జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు రావడం అనేది సహజమే. అయితే కానీ మన సమస్యలను కూడా మన యొక్క అవకాశాలుగా మార్చుకోవడం అనేది చాలా అసాధారణమనే చెప్పొచ్చు. సో ఈరోజు మన ముందున్నటువంటి వ్యక్తి గురించి చెప్పాలంటే, ఎందుకంటే చాలా స్పెషల్ అని చెప్పచ్చు. అంటే ప్రపంచాన్ని చూడలేకపోయినా కూడా సో ఆ ప్రపంచం నుంచి అంటే ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ ఒక సంకల్ప బలంతో ఆయన ముందుకెళ్తూ తన యొక్క సామర్థ్యాన్ని తను చాటుకుంటూ ఉన్నారనమాట. సో అయితే ఇవాళ ఎన్నో సవాళ్ళు వచ్చినప్పటికీ ఆయన అన్ని సవాళ్ళను అధిగమించి ఇవాళ ఇక్కడ మదనపల్లిలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ మేనేజర్గా ఆయన యొక్క వృత్తిని నిర్వహిస్తూ ఉన్నారనమాట. సో ఆయన పేరు కోటిరెడ్డి గారండి. సో మనం ఇప్పుడు నేను పరిచయం చేస్తాను ఆయన్ని మీకు. సో నమస్తే కోటిరెడ్డి గారు. నమస్తే మ్యామ్. ఆయన కథ కేవలం ఒక విజయ కథ మాత్రమే కాదు, అంటే ఆశను కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరికి ఒక ప్రేరణగా, అంటే దీన్ని తీసుకోవాల్సిందే. ఎందుకంటే మీకు అందరికీ ఒక మోటివేషనల్ లాగా ఇన్స్పిరేషన్ అవ్వడానికి ఇవాళ ఆయన మీ ముందర ఒక ఇంటర్వ్యూ చేయడం అనేది అయితే జరుగుతుందనమాట. ఆయన యొక్క జీవితం గురించి, ఆయన ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొన్నారో వీటన్నింటి గురించి కూడా మీ ముందర ఇవాళ మనము డిస్కస్ చేయడం జరుగుతుందండి. అయితే సార్, మీ జీవితంలో అంటే చిన్నప్పటి నుంచి మీరు ఎటువంటి సవాళ్ళను మీరు ఎదుర్కొన్నారు, మీ చిన్నప్పటి బాల్యం గురించి కానీ మీ గురించి కానీ కొంచెం చెప్పండి సార్. ముందుగా నమస్తే మేడం. యాక్చువల్లీ చిన్నప్పుడు సవాళ్ళు ఎదుర్కోవడం అంటే అంత మామూలుగా అన్నీ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఫేస్ చేయడమే చాలా కష్టంగా ఉంది. అట్లాంటిది నేను చిన్నప్పుడు పుట్టంగానే మా అమ్మ వాళ్ళతోటి పక్కన వాళ్ళందరూ డిస్కస్ చేయడం, ఎందుకు ఇట్లాంటి అబ్బాయి మనకి ఏం అవసరం, మీరు ఎలా చూసుకోగలరు, ఏం అవసరం లేదన్నారు. కానీ మా అమ్మ వాళ్ళు అవన్నీ వినకుండా ఎలాంటి అబ్బాయి అయినా సరే మేము చూసుకోగలం, చేయగలం అని చెప్పి నన్ను స్టార్ట్ చేసి 1996 నుంచి 2006 వరకు కూడా నన్ను ఒక స్పెషలైజ్డ్ స్కూల్లో మాలాంటి ఒక సార్ ఉంటే ఆ సార్ తీసుకెళ్ళి ఆ స్కూల్లో వదిలిపెట్టడం, అక్కడ మొదలైంది మేడం నా బాల్యం మొత్తం. 2006 వరకు అక్కడ జరగడం జరిగింది. ఆ మధ్యలో ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో కష్టాలు. మా అమ్మ నాన్నల్ని ఎంతోమంది ఎన్నెన్నో అన్నారు. నన్ను కూడా చాలానే అందరూ సమాజంలో చిన్నప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఈయన వల్ల ఏమవుతుంది ఏంటి అన్న రోజుల నుంచి వచ్చాం బయటకు. మేము చూపు లేకపోవడం వల్ల మీరు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏవైనా ఉంటే అవి చెప్పండి సార్ కొద్దిగా. మేడం ప్రతిదీ సమస్యగానే ఉన్నింది చదువుకునే రోజుల్లో. ఏంటంటే మాకు అప్పట్లో అగ్రికల్చర్ ఫ్యామిలీ కాబట్టి మా అమ్మ వాళ్ళది ఫైనాన్షియల్గా కూడా చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాం. అయినప్పటికీ దాన్ని నేను పాజిటివ్గానూ తీసుకొని చిన్నప్పటి నుంచి రెసిడెన్షియల్లోనే చదువుకొని ఎలాగైనా సరే నేను ఏదో ఒకటి సాధించాలి, నాకు ఏదో ఒకటి కావాలి, నేను నలుగురిలో సొసైటీలో నాకంటూ ఒక రెస్పెక్ట్ ఉండాలి, మా ఫ్యామిలీకి మంచి జరగాలన్న ఉద్దేశంతోనే ఆ సవాళ్ళన్నింటినీ ఎదిరించి ఆ మధ్యలో నాకు చాలామంది ఒక ఆయన నేను చదువుకునే రోజుల్లో మా పేరెంట్స్ సపోర్ట్ కానీ మా టీచర్స్ సపోర్ట్ కానీ వీళ్ళిద్దరి తర్వాత కాలేజ్ రోజుల్లో డోనర్ సపోర్ట్ కానీ నాకు బాగా ధైర్యం చేసి అందరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. మా ఫ్రెండ్స్ అందరూ సొసైటీలో అందరికీ కనిపించని దేవుడు, కనిపించే వాళ్ళ దేవుడు అంటే మామూలుగా దేవుడు ఉంటాడు, కానీ నాకు జనాలే నా దేవుళ్ళు. సో జనాలందరూ ప్రతి అడుగు ఉదయం లేచినప్పటి నుంచి నైట్ వరకు కూడా అందరి సపోర్ట్తోనే నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను కాబట్టి జనాలే నా దేవుళ్ళని నేను భావిస్తాను. అయితే మీరు చదువులో ఎక్కువగా ముందు ఉంటూ, అంటే చదువులో మంచిగా రానివ్వడానికి మీకు మీ ఫ్యామిలీ కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ, అంటే మిమ్మల్ని ప్రేరేపించినటువంటి వ్యక్తి ఎవరంటారు సార్? ముందుగా నేను ఇంత వాడిని అవ్వడానికి మా ఊర్లో ఉన్న మా గురువు గారు నాకు జస్ట్ మొదటి అడుగు వేయిస్తే, ఆ తర్వాత నన్ను ఇంత ఏజ్ వచ్చేంత కూడా మా అమ్మ నాన్నగారు, మా తమ్ముడు, మా అక్కగారు అందరి సపోర్ట్ లేదే ఇంత ధైర్యంగా ఇంత ముందుకు వెళ్ళలేను. సో కాబట్టి మెయిన్ మా గురువులు, మా పేరెంట్సే నాకు మెయిన్. ఇన్ని సవాళ్ళను మీరు ఎదుర్కొంటున్నప్పుడు ఇది నేను చేయలేను, అంటే దీనిపైన నేను ముందుకు వెళ్ళడం కష్టం అనే భావన ఎప్పుడైనా మీలో కలిగిందే సార్? డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుకునే రోజుల్లో నాకు ఒకానొక దశలో ఈ జీవితాన్ని నేను సాధించగలనా, జస్ట్ అప్పట్లో ఒక సబ్జెక్ట్ ఒకటి నేను ఫెయిల్ అవ్వడం జరిగింది. ఆ రోజు చాలా డిసప్పాయింట్ అయ్యాను. అంటే నా కెరియర్ ముందుకు వెళ్తుందో లేదో. డిగ్రీ ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ వచ్చేసాయి, సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ ఉండిపోయింది, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్. ఆ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ పాస్ అయ్యి రిజల్ట్స్ వచ్చిన రోజు నా లైఫ్ మళ్ళీ నాకు తిరిగి వచ్చింది. అప్పుడు దాంతో నేను జీవితంలో దేనైనా సాధించగలనని ఆ రోజు నాకు బలం. ఇవాళ మీరు బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ మేనేజర్గా ఉంటున్నారు కదా సార్, అంటే దీనికోసం మీరు చేసినటువంటి కృషి ఏంటి సార్? యాక్చువల్గా నేను డిగ్రీ అయిపోయిన తర్వాత కర్నూలుకి వెళ్ళిపోయాను మేడం. ఆ ఊరేంటో నాకు తెలియదు. రాయలసీమ యూనివర్సిటీలో నాకు పీజీలో సీట్ వచ్చింది, ఎస్వి యూనివర్సిటీలో నాకు సీట్ రాలేదని చాలా ఫీల్ అయ్యి అక్కడికి వెళ్ళాను. నేను ఒకటి మాత్రం నమ్మగలను,
ఎప్పుడైతే కష్టపడతామో ఆ రోజే మనకు ఫలితం వస్తుందంటారు. ఆ రాయలసీమ యూనివర్సిటీలో ఏ రోజైతే కర్నూలు అడుగు పెట్టానో, కష్టపడి డైలీ డిఎస్సి కోచింగ్కి వెళ్ళడం కానీ, ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం కానీ, ఈ నా జాబ్ వచ్చేందరికి ఈ ఊరిని వదిలి వెళ్ళకూడదు అని ఎంఏ ఎంఈడి కూడా అక్కడ చేసి ఆ జాబ్ సర్టిఫికేట్ తోటి ఆ జాబ్ వచ్చాక 8-10 పరీక్షలు రాశాను. నేను తెలుగు లిటరేచర్ చేసి స్లెట్ నెట్ అనే ఎగ్జామ్స్ ఉంటాయి. జేఆర్ఎఫ్ యాక్చువల్లీ పిహెచ్డి కూడా నాకు కాల్ లెటర్ వచ్చింది బ్యాంక్లో జాయిన్ అయిన థర్డ్ డే. ఈ థర్డ్ డే ఆ లెటర్ రావడంతో అయినప్పటికీ నేను అక్కడ నాకు బాగా సపోర్ట్ దొరకడంతో యూనివర్సిటీలో స్పెషలైజ్డ్ స్టూడెంట్స్ ఎవరు లేరు అప్పట్లో. నేను ఒక్కడనే విజువల్ ఇంపేర్డ్ స్టూడెంట్, అందరూ నార్మల్ పీపుల్సే ఉండేవాళ్ళు. ఆ 1500 మందిలో నేను ఒక్కడే ఉన్నప్పుడు నేను చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను. అందరు నన్ను బాగా చూసుకున్నారు కాబట్టి ఆ రోజు అక్కడ ఉండగలిగి జాబ్ సాధించగలిగాను నేను. మేడం, అయితే మీ జీవితంలో అత్యంత ఆనందం కలిగించినటువంటి క్షణం అయితే ఏదుంది సార్? నాకు ఏ రోజైతే బ్యాంక్ ఆఫ్ బరోడాలో సెలెక్ట్ అయ్యారు మీరు అన్న రోజు, నేను ఫస్ట్ పూణేలో నాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ పూణేలో ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ రోజు మా నాన్నను కూడా నన్ను ట్రైనింగ్ సెంటర్లోకి హోటల్లోకి అలౌ చేయలేదు మేడం. మేము చూసుకుంటాం మీరు వెళ్ళండి అన్నారు. ఒక్కసారిగా ఆ 5 స్టార్ హోటల్లో దింపి ఆ ఏసీ క్లాస్ రూమ్లో కూర్చోబెట్టినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అన్ని పడిన స్ట్రగుల్స్ అన్నీ ఆ రోజుతో నాకు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఇన్ని స్ట్రగుల్స్ చూశారు కాబట్టి, మీ యొక్క బాల్యం నుంచి మీరు ఈ దశకు వచ్చారు కాబట్టి, ఇప్పుడు ఉన్నటువంటి నేటి యువతకు మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారు సార్? నేను యువతకి స్ట్రైట్గా ఒకటే చెప్పాలనుకున్నాను మేడం. ఇప్పుడున్న పిల్లలు ఏమైపోతున్నారంటే, పిల్లల కంటే కూడా పేరెంట్స్దే నేను తప్పని చెప్తాను. పిల్లల్ని కంఫర్ట్ జోన్లో పెడుతున్నారు. పిల్లల కష్టం అంటే ఏంటో తెలియకుండా చేస్తున్నారు. 100 రూపీస్ ఇచ్చేసి ఈరోజు ఖర్చు పెట్టేస్తున్నారు. 100 రూపీస్, వాటి వాల్యూ తెలియట్లేదు పిల్లలకి. మేము చదువుకునే రోజుల్లో 300 రూపాయలు ఇస్తే నెల మొత్తం గడిపేసేవాళ్ళం మేము. 5 రూపాయలు ఆకలి వేస్తే సాయంత్రం పూట తిని ఉండేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి మనీ వాల్యూస్ తెలియట్లేదు. పిల్లల కష్టం అంటే ఏంటో పేరెంట్స్ చూపించట్లేదు. ఉదయము సాయంత్రము స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత పిల్లల్ని పొలం అంటే ఇలా ఉంటుంది, మనం ఇలా చేయాలి, పొలంలో ఈ పనులకి వెళ్ళాలి అని చెప్పి నేర్పించగలిగినప్పుడే పిల్లల్ని భవిష్యత్తులో ముందుకు వెళ్తారు తప్ప పేరెంట్సే పిల్లల్ని కంఫర్ట్ జోన్లో పెట్టినప్పుడు పిల్లలు ఎదగలేరు. పిల్లల భవిష్యత్తు ఏంటో పిల్లలు కూడా తెలియదు. కాబట్టి పిల్లలకి నేనేం చెప్తానంటే, కష్టపడండి. కష్టపడితేనే ఇష్టం అనేది కష్టంతోనే తెలుస్తుంది. కాబట్టి సుఖం తర్వాత వస్తే హ్యాపీగా ఉంటుంది. కష్టం లేకుండా మీరు ఇప్పుడు ఎంత ఈజీగా మనీ పేరెంట్స్ దగ్గర నుంచి మీరు తీసుకున్నా, రేపు మీరు జాబ్ చేయలేనప్పుడు ఏం దానికి సార్థకత ఉండదు మేడం. మీ కష్టం అనేది తెలిస్తేనే ఇప్పుడు ఉన్నటువంటి యువతకి రేపొద్దున వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు నిర్మించుకోగలుగుతారు, మంచి భవిష్యత్తును కలిగి ఉంటారనేది ఆయన మాటల్లో చాలా చక్కగా వివరించారు. సో ప్రతి ఒక్క పిల్లలకి మీరు చెప్పాల్సిన, తల్లిదండ్రులుగా మీరు చెప్పాల్సిన బాధ్యత ఏంటంటే, సో వాళ్ళకి టోటల్ ఫ్రీడమ్ ఇవ్వండి, కొన్ని బౌండరీస్ ఇవ్వాలి. కాకపోతే చెప్పిన మాట వినేలాగా ప్రేమ ఉండాలి, అలాగే భయము ఉండాలి. అంటే ఒక్క ప్రేమే ఇచ్చి సో అడిగినప్పుడు అన్నీ కొనిచ్చేసి వాళ్ళకి అతి గారాభం అనేది ఇవ్వడం వల్ల వాళ్ళు చెడిపోతున్నారు. అంతే కదా సార్? సో అతి గారాభం అనేది ఇక్కడ ఎక్కువ అవ్వడం వల్లనే ఇది సమస్య, మెయిన్ సమస్య. కరెక్టా? ఎస్ మేడం. దాంతోపాటు పిల్లలకి చిన్నప్పటి నుంచే మొబైల్స్ బాగా అడిక్ట్ చేపించేస్తున్నారు. పక్కన బంధుత్వాలు ఏంటో కూడా తెలియకుండా చేస్తున్నారు. మేము చిన్నగా ఉన్నప్పుడు హాలిడేస్ వస్తే హ్యాపీగా మీ అత్త వాళ్ళు వీళ్ళు, మీ బాబాయ్ వాళ్ళు వీళ్ళు, ఈ ఊరు వెళ్ళండి ఆ ఊరు వెళ్ళండి అని చెప్పే రోజులు వదిలేసి ఎంతసేపు టీవీలు కట్టేసి మొబైల్స్ పిల్లలకి చేతులు ఇచ్చేసి వాళ్ళని పూర్తిగా పేరెంట్సే బంధించేసేలాగా చేసేసి పక్కన బాంధవ్యాలు లేకుండా చేసేస్తున్నారు. ఇవి ఎప్పుడైతే మళ్ళీ పాత రోజులు వస్తాయో ఆ రోజే సొసైటీ మళ్ళీ బ్యాక్ వెళ్తుంది. బాగుంటుంది. దివ్యాంగులైన విద్యార్థులకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు సార్? ఎందుకంటే మీరు చాలా లైఫ్ చూశారు కాబట్టి, సో ఇప్పుడు ఉన్నటువంటి చిన్నపిల్లలు ఇవన్నీ వింటారనుకోండి, వాళ్ళకి అంటే అది స్ఫూర్తినివ్వాలి అని అనుకునేలాగా మీరు ఏదైనా ఒక సలహా ఇవ్వండి సార్. నేను యాక్చువల్గా చెప్పాలంటే దివ్యాంగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మనకి టీచర్స్ ఏం చెప్తారో ప్రతిదీ ట్రైనింగ్ ద్వారా మీరు అన్నీ నేర్చుకొని టీచర్స్ చెప్పింది కంపల్సరీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ 10th క్లాస్ అయిపోయేలోగా మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. నేను దేన్నైనా సాధించగలను, ఇంత ధైర్యం ఇక్కడ నాకు ప్లాట్ఫామ్ ఇచ్చారు మా టీచర్స్. సో కాబట్టి బయటకు వెళ్ళిన తర్వాత కూడా నేను దేనైనా గెయిన్ అవ్వగలనని చెప్పుకోవాలి. మేము చదివే రోజుల్లో తెలుగు మీడియం మాత్రమే ఉండేది మేడం. బ్రైలీ లిపి మీద మాత్రమే డిపెండ్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. బ్రైలీ లిపి కాస్త ఆండ్రాయిడ్స్కి వచ్చేసాం. సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి కంప్యూటర్లో ప్రతిదీ మనమే నేర్చుకోవచ్చు, మనమే చేయొచ్చు. ఇప్పుడు బ్లైండ్ స్టూడెంట్స్ అందరూ కూడా
ఇంటర్మీడియట్లో 10th క్లాస్లో బ్రైలీ లిపి కాకుండా కంప్యూటర్లోనే ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈ టెక్నాలజీని గవర్నమెంట్ మనకు తీసుకొచ్చింది. హైదరాబాద్ చిన్నజీరస్వామి కాలేజీలో పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ ఆర్డిటి ట్రస్ట్ అని ఒకటి ఉంటుంది అనంతపూర్లో, అక్కడ కూడా పిల్లలు ఆన్లైన్లోనే ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈక్వల్ టు మనం దేంట్లో తక్కువ కాదు అని చెప్పి దివ్యాంగ్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు నిరూపిస్తున్నారు. రీసెంట్గానే మా స్కూల్లో చదివిన పిల్లలే 80% స్ట్రెంత్ ప్రతి దాంట్లో సెక్టార్స్లో జాబ్ చేస్తున్నారు. బ్యాంకింగ్ సెక్టార్లో కానీ పిహెచ్డీస్ తీసుకున్నారు. టీచర్స్, లెక్చరర్స్, గ్రూప్ 2 ఆఫీసర్స్, చాలా వరకు మేము చదివిన హిందూపూర్ పాఠశాల నుంచి చాలామంది బయటకు వచ్చారు. కాబట్టి స్టూడెంట్స్కి చెప్పడం ఏంటంటే చిన్నప్పటి నుంచే మనం డిసిప్లిన్ నేర్చుకొని మనకున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటేనే మనం దేన్నైనా రీచ్ అవ్వగలం, లేకపోతే ఏది సాధించలేం. కాబట్టి ఎప్పుడూ డిసప్పాయింట్ అవ్వకూడదు. మనకున్న అవకాశాలను యూటిలైజ్ చేసుకొని ముందుకెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల పాత్ర అంటే మీ విజయానికి మీ కుటుంబ సభ్యుల పాత్ర ఎంతవరకు ఉంది సార్? ఎంతవరకు అంటే మేడం అసలు చెప్పలేంది మేడం. నాకు జన్మనిచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే నేను ఇంత దూరం రాలేను. నేను చెప్పాలంటే మాది కంబైన్డ్ ఫ్యామిలీ. ఇప్పటికి కూడా మా అక్క వాళ్ళు మా తమ్ముడికి ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసేసాం. అయినా మా అమ్మ నాన్న వాళ్ళ నలుగురు కూడా ఇప్పటికి కూడా నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. సో వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఎప్పటికీ ముందుకు వెళ్ళలేం. సో అది మాత్రం చాలా బాగా చెప్పగలను. ఇది ఏంటంటే జస్ట్ ఆనంద బాష్పాలాగా నాకు అలా అడిగేసరికి వచ్చేస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను. ఫ్యామిలీ సపోర్ట్ మెయిన్ మేడం. ఎప్పుడు కూడా పెద్దలకు మనం ఇప్పటికి కూడా మా అమ్మ నాన్నలకు భయపడతాను నేను. ఇంత ఏజ్ వచ్చినా కూడా అదొక రెస్పెక్ట్. వాళ్ళు లేకపోతే దేన్ని సాధించలేము. వాళ్ళ సపోర్ట్ ఉంటేనే దేనికైనా ముందుకెళ్ళొచ్చు. ఓకే సార్, ఇప్పుడు మీరు మనము నిన్న చర్చించేటప్పుడు ఒక మాట అన్నారు, 6 సంవత్సరాల వయసులోనే మిమ్మల్ని ఒక హాస్టల్లో వేశారు కదండి అక్కడ స్కూల్లో. అయితే మీరు అమ్మ నాన్న యొక్క ప్రేమను మీరేమైనా మిస్ అయినట్టు ఒక ఫీలింగ్ అయిందా మీకు? అంటే అక్కడ అమ్మ నన్ను మిస్ అయిదామని అక్కడ అనిపించే చిన్న వయసులో కాబట్టి అంత తెలియలేదు మాకు. స్కూల్లో అమ్మా నాన్నలాగా మమ్మల్ని చూసుకునే టీచర్సు, ఆయాసు అందరూ ఉండేవాళ్ళు. సో కాబట్టి ఆ ఫీలింగ్ మాకు అప్పట్లో అనిపించలేదు మేడం. వాళ్ళ దగ్గరుండి మాకు తినిపించడం కానీ. GRSVH రెసిడెన్షియల్ స్కూల్ అనేసి హిందూపూర్లో ఉంటుంది. ఇట్లాంటి మన స్టేట్లో 3 స్కూల్స్ ఉంటాయన్నమాట. ఎన్టీ రామారావు గారు అప్పట్లో స్టార్ట్ చేశారు. స్పెషల్ స్కూల్స్ ఇవి, ఓన్లీ ఫర్ ద బ్లైండ్ స్టూడెంట్స్ కోసం. విజయనగరంలో అమ్మాయిల కోసం ఒక స్కూల్ పెట్టారు. వైజాగ్లో అమ్మాయిల కోసం ఒకటి, విజయనగరంలో బాయ్స్ ఎలిమెంటరీ సెక్షన్ అనమాట అది. వైజాగ్లో గర్ల్స్ కోసమే. హిందూపూర్లో స్పెషల్లీ రాయలసీమ మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ కంబైన్డ్గా పెట్టారు మేడం ఈ స్కూల్ని. ఇక్కడ బ్లైండ్నెస్ ఎందుకు ఎక్కువగా వచ్చిందంటే అప్పట్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ బ్లైండ్నెస్ ఉండడంతో మాకు ఆ స్పెషల్ స్కూల్ దొరికింది కాబట్టి ఈరోజు మేము హ్యాపీగా ఉండగలుగుతున్నాం మేడం. మెయిన్ అది మా స్కూల్ పేరు GRSVH రెసిడెన్షియల్ స్కూల్. ఇప్పుడు మీరు ఇన్ని సవాళ్ళను ఎదుర్కొంటూ ఇంత దూరం వచ్చి ఇవాళ ఒక మంచి పొజిషన్కి మీరు చేరుకోవడం అయితే జరిగింది కదండి సార్. అయితే మీ జీవితంలో ఫర్దర్గా మీకు ఎలాంటి లక్ష్యాలు ఉన్నాయి? ఇంకా నేను సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి. ఇది నేను అసలు ఏమీ చేయట్లేదు. ఇప్పటికి కూడా నాకున్న దాంట్లో నాకు వచ్చిన శాలరీతోటే బయట ఎన్నో సోషల్ యాక్టివిటీస్ స్టూడెంట్స్ కోసం నేను పడిన స్ట్రగుల్స్ పిల్లలు పడకూడదు అని చెప్పేసి అక్కడక్కడ మోటివేషనల్ క్లాసెస్ కానీ, నా వంతుగా పిల్లలకు బుక్స్ కానీ, ఆ స్కూల్కి ఏమైనా అవసరం ఉంటే అట్లాంటి హెల్ప్స్ అన్నీ చేస్తున్నాను. ఇంకా జీవితంలో నా వంతుగా ఒక 3-4 ఏళ్ల తర్వాత నా స్వయం ఉపాధి కల్పించే 10 మందికి నేను ఏదైనా ఒక ఉపాధి కలిగించే బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నది మెయిన్ నా లక్ష్యం మేడం. ఫ్యూచర్లో నేను బ్యాంకింగ్ సెక్టార్లో జాయిన్ అయినప్పుడు మా మేనేజర్ ఒకప్పుడు ఒక మాట అన్నారు 2015లో నంద్యాలలో. ఈయననిచ్చారు పోస్టింగ్ మాకి, మేము ఈయనతో ఏం చేయించుకోగలము అన్నాడు. అన్న వ్యక్తి 2 ఏళ్ళు తిరిగేలోగా ఈయన బాణం లాంటి వాడు, ఇది వేస్తే ఏమైనా జరుగుతుంది లేకపోతే సైలెంట్గా ఉంటుంది అన్న స్థాయికి సుమారుగా నేను నా రోల్ యాక్చువల్గా రికవరీ అనమాట. నేను లోన్స్ ఇచ్చిన వాటిని మొండి బకాయిల్ని పే చేయించడం నా రోల్ అనమాట. సో అట్లాంటిది నేను ఆ నంద్యాల చుట్టూ మారుమూర పల్లెలు అన్నీ తిరిగి 6 కోట్ల రూపాయలు నేను వసూలు చేయించడం జరిగింది 4 ఏళ్ళ నా సర్వీస్లో. చాలా గొప్ప విషయం సార్ ఇది. అంటే అన్నీ ఉన్నా కూడా అంటే ఇలాంటివన్నీ చేయడానికే కొంచెం ఆలోచిస్తారు. బట్ మీరు వచ్చి దాన్ని పట్టుదలతో మీరు తీసుకొని దాన్ని చేయించడం అనేది చాలా గొప్ప విషయం సార్. అయితే మరిన్ని వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ యొక్క జీవితం ప్రతి ఒక్కరికి ఒక పాఠంలాగా అనిపిస్తుంది అన్నమాట. అంటే శరీరంలో మనకి ఎన్నో మార్పులు ఉన్నప్పటికీ అంటే శరీరంలో ఉన్నటువంటి కొన్ని అంటే విజయాలు నిర్ణయించేది అవి కాదు, అంటే మన విజయాన్ని నిర్ణయించేది మన మనసు అన్నటువంటి వార్తలు మీరు చెప్పుకుంటూ వచ్చారు. అంతే కదా సార్? అంటే మన మనసే కదా దీనికి కారణం.
ఎస్ మేడం, కంపల్సరీ. ఇది సాధించవచ్చు అంటే, దీన్ని మనం ఒక గోల్ పెట్టుకున్నామంటే దాని వరకు వెళ్ళొచ్చు అంటే, అక్కడ మనసులో బలమైనటువంటి ఒక ఏమంటాము, ఒక విత్తనాన్ని నాటుకోవడం. అంటే నేను దీనికి రీచ్ అవ్వాలి, దీనికి తగినటువంటి అన్ని పనులు నేను చేసుకోవాలి అంటే, ఇక్కడ చూపో లేకపోతే ఇయరింగో, ఈ డిసేబుల్డ్ అనేది వచ్చేసి అక్కడ ఎక్కడ కూడా అది ఆగదు అనేది కదా మీరు కంపల్సరీ. అది ఏది అడ్డు కాదు మేడం మనం చేయాలని. ఓకే, అది జస్ట్ మన మైండ్ అంతే కదా. అంటే మన మైండ్ ఎలా ఆలోచిస్తుందో దాన్ని బట్టే మనం వచ్చేసి ముందుకెళ్తూ ఉంటాము. అంటే ఇది చెయ్యలేము అనేది ఒకసారి మైండ్లో పడిపోయిందంటే తప్పకుండా చేయలేరు. సో ఇది సాధించగలము అనే ఒక కసి, పట్టుదల, కృషి, ఇవి 3 ఉంటే గనక తప్పకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క లక్ష్యాన్ని వాళ్ళు చేరుకోగలరు అనే మాట మన రెడ్డి గారి మాటల్లో మనం విన్నాము. సో విజయం అనేది కళ్ళతో చూడబడదు, కానీ సంకల్పం అనేది ఉంటే గనక తప్పకుండా సాధించబడుతుంది అనే మాటలు ఆయన ద్వారా మనం విన్నాము. చాలా సంతోషం సార్, మనం ఇంతవరకు మాట్లాడుకున్నటువంటివి చాలా, అంటే మీ చిన్నప్పటి నుంచి, మీ బాల్యం నుంచి ఇంత దూరం రావడం అండ్ మరిన్ని లక్ష్యాలను మీరు చేరుకోవాలని, ఇంకా మంచి మంచి పొజిషన్కు మీరు వెళ్ళాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.